నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈరోజు నేను సాంబార్ రెసిపీ చూపించబోతున్నానండి. వారానికి ఒక్కసారైనా సాంబార్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మేము కూడా అంతే. శనివారం వచ్చిందంటే మా ఇంట్లో మ్యాక్సిమం కామన్గా సాంబారే ఉంటుంది. అయితే ఇంట్లో ఎప్పుడు సాంబార్ మసాలా అవైలబుల్గా ఉండకపోవచ్చు కదా. సో అలాంటప్పుడు హోమ్ మేడ్ సాంబార్ మసాలాతో టేస్టీగా సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఒక కప్పు కందిపప్పు వేస్తున్నాను. కందిపప్పుతో పాటు ఒక పావు కప్పు అంతా పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నానండి. సాంబార్ చేసేటప్పుడు కందిపప్పుతో పాటు ఇలా కొంచెం అంతా పచ్చిశనగపప్పు కూడా వేస్తే ఆ సాంబార్ రుచి చాలా బాగుంటుంది. సో ఒక కప్పు కందిపప్పుకి పావు కప్పు అంతా పచ్చిశనగపప్పు తీసుకోవాలి. నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో 2.5 కప్పుల నీళ్లు పోసి 2 మీడియం సైజ్ టొమాటో తరుగు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తున్నాను. పప్పుని ఇలా కొద్దిసేపు నానబెడితే పప్పు త్వరగా ఉడుకుతుంది, అలాగే సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇందులో పచ్చిశనగపప్పు కూడా వేసాం కదా. సో పచ్చిశనగపప్పు అనేది నానితేనే సాఫ్ట్గా ఉడుకుతుందండి. సో ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక పెద్ద కమలాకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను. వెయిట్లో వచ్చేసి ఇది ఒక 60 గ్రాముల వరకు ఉంటుందండి. ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు చింతపండు కూడా నానుతూ ఉంటుంది. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన కూరగాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి. సాంబార్కి ఇవే కూరగాయలు కావాలని ఏం లేదండి. మన దగ్గర ఏ కూరగాయలు అందుబాటులో ఉన్నా కూడా సాంబార్ చేసుకోవచ్చు. కేవలం ఒకే రకం కూరగాయ ఉన్నా కూడా సాంబార్ చేసుకోవచ్చండి. అంటే వంకాయ సాంబార్, ములక్కాయ సాంబార్, సొరకాయ సాంబార్, ముల్లంగి సాంబార్, ఇలా ఒక్క కూరగాయ ఉన్నా కూడా సాంబార్ చేసుకోవచ్చు. అసలు కూరగాయలు లేకపోయినా కూడా కేవలం ఉల్లిపాయలతో కూడా సాంబార్ చేసుకుంటారు. ఆనియన్ సాంబార్ చాలా బాగుంటుంది అది కూడా. ఇక్కడ నా దగ్గర అయితే 4-5 రకాల కూరగాయలు ఉన్నాయండి. వాటన్నింటినీ ఇలా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. సాంబార్ పెట్టడానికి నేను ఇక్కడ ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ టాల్ బిర్యానీ పాట్ యూస్ చేస్తున్నానండి. ఇది 6 లీటర్స్ కెపాసిటీ. దీనికి ఇండక్షన్ బేస్ కూడా ఉంది. పులావ్ రైస్లు, బిర్యానీలు, ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో సాంబార్లు, పులుసులు, కూరలు ఇలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ప్రోడక్ట్ కొనేటప్పుడు టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందండి. సో కూపన్ కోడ్ కంపల్సరీ యూస్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ కనే కాదు, ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఏ కుక్వేర్ కొన్నా కూడా ఈ కూపన్ కోడ్ యూస్ చేసుకోవచ్చు. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఇక్కడ నేను కొన్ని ములక్కాయ ముక్కలు, కొన్ని బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, కొన్ని ఫ్రెంచ్ బీన్స్, ముల్లంగి, క్యారెట్ కూడా వేస్తున్నాను. అలాగే 2 వంకాయలు, 5-6 ఉల్లిపాయలకి ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్నాను. మీకు దొరికితే సాంబార్ ఉల్లిపాయలు తీసుకోండి. చిన్న చిన్నగా చాలా బాగుంటాయి అవి సాంబార్కి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోస్తున్నాను. వీటితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద కూరగాయ ముక్కల్ని ఒక 70% వరకు ఉడికిస్తే చాలండి. మళ్ళీ చింతపండు, కందిపప్పు వేసి ఉడికిస్తాం కదా, అప్పుడు 100% వరకు ఉడికిపోతాయి. దీంతో పాటు పక్కన కందిపప్పు కూడా పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 విజిల్స్ రానివ్వాలండి. పప్పు సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఈ 2 ఉడికేలోపు మరొక బర్నర్ పైన సాంబార్ మసాలా కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో పావు కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 బ్యాడిగి మిర్చి వేస్తున్నాను. 4 కారం మిరపకాయలు కూడా వేస్తున్నానండి స్పైసీనెస్ కోసం. అలాగే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద వీటన్నిటిని క్రిస్పీగా వేయించుకోవాలి. 2 నిమిషాలకి ఈ మసాలాలన్నీ చక్కగా వేగి మంచి అరోమా రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఇంగు కూడా వేసి ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆపేసి ఈ మసాలా దినుసులన్నిటినీ పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు నీళ్లు పోస్తున్నాను. 1/2 కప్పు అని కాదండి, పేస్ట్ అవ్వడానికి మీకు ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు వేసుకోవచ్చు. ఇలా కొంచెం నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మసాలా పొడి కంటే ఇలా పేస్ట్ చేస్తే సాంబార్లో వేయగానే ఉండలు కట్టకుండా ఈజీగా డైల్యూట్ అయిపోతుంది అనమాట. అలాగే సాంబార్ మసాలా పేస్ట్ ఇలా చేసి చూడండి. మీకు మార్కెట్లో కొన్న సాంబార్ మసాలా పొడి వాడినా కూడా ఇంత మంచి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఉండదు. అంత బాగుంటుందన్నమాట సాంబార్ అనేది. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు స్టవ్ పైన పెట్టిన పప్పు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి ఒక మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఈ పప్పు మొత్తాన్ని సాఫ్ట్గా పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట. ఎక్కడ పప్పు పలుకు అనేది కనిపించకూడదు. మెత్తగా సాఫ్ట్గా మెదిపేసుకోవాలి. చూడండి, పప్పు అనేది ఇలా సాఫ్ట్గా పేస్ట్లా అయిపోవాలన్నమాట.
ఒకవేళ పప్పు మీకు ఇంత సాఫ్ట్గా అవ్వకపోతే కనుక మొత్తం మిక్సీ జార్లో వేసేసి ఒక 2 తిప్పులు తిప్పితే సాఫ్ట్గా అయిపోతుంది. నాకైతే పప్పు ఇక్కడ చాలా మెత్తగా ఉడికిపోయిందండి. సో నేనైతే మిక్సీలో ఏం వేయలేదు. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు రసం పిండి ఇలా స్ట్రైనర్తో వడగట్టేస్తే పిప్పి లాంటిది ఏమీ పప్పులో పడకుండా ఉంటుందన్నమాట. ఇలా చింతపండులో ఉండే గుజ్జు మొత్తం పిండేసి స్ట్రైనర్లో వేసి వడకట్టేస్తున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇందులోనే సాంబార్ మసాలా పేస్ట్ కూడా వేసి కలిపేస్తున్నానండి. మొత్తం అన్నీ కూడా ఇలా పప్పులోనే కలిపేసుకుంటే డైరెక్ట్గా ఇంకా ఉడుకుతున్న కూరగాయల్లో వేసేసుకోవచ్చు. ఇక్కడ కూరగాయ ముక్కలు కూడా 70% వరకు చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కలిపుంచుకున్న కందిపప్పు పేస్ట్ వేసేసి అడుగు నుంచి మొత్తం ఇలా బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. ఇలా కొంచెం బెల్లం కూడా వేయడం వల్ల టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగే రుచికి సరిపడినంత కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. ఇందులో చింతపండు రసం ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ మీద సాంబార్ని బాగా మరిగించాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించాలి. 10 నిమిషాలు ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు పిడికెడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఫ్లేమ్ని సిమ్మర్కి మార్చేసి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు తాలింపు కోసం తడకా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. తినేవారు వేసుకోండి, తినని వారు స్కిప్ చేసేసేయండి. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు, 5-6 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కొంచెం ఎక్కువే వేసుకోండి, సాంబార్కి మంచి ఫ్లేవర్ అంతా ఈ ఇంగువతోనే వస్తుంది. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఈ వేడివేడి తాలింపుని వేడివేడి సాంబార్లో వేసి వెంటనే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసేయడం వల్ల ఆ తాలింపులోని ఫ్లేవర్స్ అన్నీ కూడా సాంబార్కి చక్కగా పడతాయి అన్నమాట. సో అందుకని వెంటనే మూత పెట్టేసేయాలి. తర్వాత మూత తీయగానే ఘుమఘుమలాడిపోతూ ఉంటుందండి మన సాంబార్ అనేది. ఇంతేనండి. ఇలా మన హోమ్మేడ్ సాంబార్ మసాలాతో కనుక సాంబార్ చేస్తే ఆ రుచే వేరు అసలు. ఒక్కసారి కనుక ఇలా ట్రై చేస్తే ఇంకా బయట దొరికే సాంబార్ మసాలా పొడిని వదిలేసి ఇంట్లోనే ఇలా హోమ్మేడ్ సాంబార్ మసాలాతోనే సాంబార్ చేసుకుంటారు. అంత బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.